మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తాజాగా 'గేమ్ చేంజర్' అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కీరా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించగా, శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గారు ఎంతో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరాం ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. విజయ్ సూర్య ఈ మూవీలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 10న విడుదల చేయబోతున్నట్లుగా మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం వారు వరుసగా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ 3 పార్ట్లను ఒక టీజర్ను విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాలో చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో తండ్రిగాను, మరొక పాత్రలో కొడుకుగాను కనిపించబోతున్నారు. ఇక తండ్రి పాత్రలో కనిపించబోయే చరణ్ అంజలికి జోడీగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఒక సాంగు చిత్రీకరించినట్లుగా, దాన్ని కూడా మరికొన్ని రోజుల్లో మేకర్స్ విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం మూవీ యూనిట్ చరణ్ అంజలిపై చిత్రీకరించినటువంటి సాంగ్ యొక్క లిరికల్ వీడియోను అతి త్వరలో రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ సాంగ్ రిలీజ్ చేస్తే సినిమా కథ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని తెలుస్తున్నటువంటి సమాచారం. చిత్ర యూనిట్ చరణ్ అంజలిపై చిత్రీకరించిన యొక్క సాంగ్ను లిరికల్ వీడియోను అతి త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. గేమ్ చేంజర్ నుంచి రాబోయే ఈ 4వ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు ఇది ఎంతో అద్భుతంగా ఉండే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఏ విధంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందన్నది తెలియాలంటే ఈ సాంగ్ రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.